ఓం నమో గురుభ్యః। इससे బంధ మోక్షాది మన్ కీ కల్పన హై। ఒక్కటే మాట, నువ్వు బంధమను మోక్షమను దానికే ఎసరు పెట్టారు, మిగతా వాటి విషయం చెప్పేదేముంది? ఇంకా బంధము మోక్షమే సమస్య పరిష్కారం, ఆ రెండూ కూడా మనస్సు కల్పనేనంటున్నాడు. అంటే అర్థం, నిన్ను సోకటం లేదా రెండు భావాలు నీ మనస్సు కనిపిస్తున్నాయి. అప్పటికే నీ మనస్సు కంటే నువ్వు వేరన్నమాట. మరి జరిగిన మోసం ఏమిటి? మనసే నేననుకోవడం వల్ల నేను బద్ధుడినయ్యానని, నేను మోక్షానికి ప్రయత్నించాలని, మోక్షం పొందితే నేను ముక్తుడవుతానని, ఇలాంటి భావాలన్నీ నీకు ఏర్పడుతున్నాయి. ఏ భావం నీకు వచ్చినా అది నీ మనస్సుకని తెలుసుకో, నీకు కాదు. నీకున్న భావం ఒకటే, అది కేవలం సాక్షి భావమే. ఇస్సే బంధ మోక్షాది మన్ కీ కల్పన హై, వాస్తవ సే నహీ. వస్తు సిద్ధంగా ఏదీ లేదు అద్వైతంలో, ఒకటే మాట, ప్రతిదీ ఆభాస. నీవు తప్ప నీకు గోచరించే సమస్తం ఆభాస. 100లో 1 నువ్వు, మిగతా 99 అనాత్మ ప్రపంచానికి అప్పజెప్పు. జో వాస్తవ వ్యావహారిక వస్తు హోతీ तो अविचार से सो उत्पन्न नहीं होती और विचारने से निवृत्त नहीं होती. ఒక నిర్వచనం చేస్తున్నాడు చూడండి అద్భుతంగా. ఏది వాస్తవం ఏది కాదు అనే దానికి తేడా చెబుతున్నాడు. ఏది వాస్తవమో అది విచారణ చెయ్యకపోతే కనిపించి, చేస్తే కనిపించకుండా పోదట. అర్థమవుతుందా? విచారణ చేస్తే, విచారణ చెయ్యనంత మాత్రాన కనిపిస్తూ, విచారణ చేసినంత మాత్రాన తొలగిపోతే అది వాస్తవం కాదు. నువ్వు విచారణ చేయకపో, దానిపాటికి అది ఉంటే అది వాస్తవం. విచారణ చెయ్యకున్నప్పుడు కనిపించి, అంటే ఒక సర్పం, విచారణ చేస్తే తొలగిపోతే అది వాస్తవం కాదు, అది ఆభాస. ఆభాసకు డెఫినేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఇస్తున్నాడు. ఆ రజ్జు ఉన్నది చూడండి, నువ్వు చూసినా చూడకపోయినా దానిపాటికి అది ఉన్నది. ఈ థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్, అది వస్తు సిద్ధం అంటే అర్థం. जैसे घटपटादिक पदार्थ हैं जिनका अविचार और विचार से उत्पत्ति नाश नहीं होता. ఘటపటాదులు ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. నువ్వు చూడకపోతే అవి లేవని, చూసినప్పుడే ఉన్నాయని చెప్పగలవా? ఎప్పుడో ఉంటాయి అవి. అవేమంటాయో తెలుసా? నువ్వు చూస్తే నువ్వు ధన్యుడివి, చూడకపోతే పనికిరాని వాడివి. మేమున్నాము లేమని మాకు వికల్పం చెప్పొద్దు. సారాంశ ఏకి ज्ञान अज्ञान से जो उत्पत्ति नाशवान वस्तु होती है तो भ्रम मात्र होती है. జ్ఞానం వల్ల ఉన్నట్టు కనిపించి, అజ్ఞానం వల్ల ఉన్నట్టు కనిపించి, జ్ఞానం వల్ల కాదు, అజ్ఞానం వల్ల ఉన్నట్టు కనిపించి, జ్ఞానం ఉదయించేసరికి కనపడకుండా పోతే అది భ్రమ. నిద్రాదోష్కర్, స్వప్నం అలాంటిదేగా. మనం అజ్ఞానంలో చూస్తుంటే కనిపిస్తున్నది, తెల్లవారి మెళకువ తెచ్చుకొని జ్ఞానోదయం అయితే కనపడకుండా పోతున్నది. అదే సూత్రం జాగ్రత్తకు కూడా వర్తిస్తుంది. जिस अधिष्ठान वस्तु के अविचार और विचार से बंध मोक्षादि प्रपंच भान होता है तथा उसकी निवृत्ति होती है तो वस्तु सत्य है. ఏది వాస్తవం అయితే? ఏది వాస్తవం? బంధమోక్షాదులు అవిచారం వల్ల బంధమోక్షాలు కలుగుతూ విచారణ చేస్తే పోయేటట్టయితే అది భ్రమ అన్నాడు. మరి అధిష్టాన్ వస్తుకి అవిచార और विचार से బంధమోక్షాది ప్రపంచ భాన్ అవుతాయి. అధిష్టానం అని ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కదానికి. నిన్ననే చెప్పాను, అబద్ధానికి నిజం అధిష్టానం. అధిష్టానం అంటే ఆధారం. ఆ ఆధారాన్ని సూచినప్పుడు ఇది తొలగిపోయిందనుకో, ఇది అబద్ధం, అధిష్టానం నిజం. చూడకపోతే తొలగిపోలేదనుకో, అప్పుడు ఇది నిజం, అధిష్టానం మనకు కనపడలేదు కాబట్టి అది అబద్ధం అనుకోను. ఏది మన అనుభవానికి వస్తే అది నిజం అనుకుంటుంటామండి. అదండి మన బలహీనత. మన అనుభవానికి రాలేదనుకో, అది వాస్తవంగా ఉన్నా కూడా అది అబద్ధమనే మన తీర్మానం. కనుక అధిష్టాన జ్ఞానం లేకపోవడమే ఇన్ని అనర్థాలకు మూలమంటాడు. సరే, बंध मोक्ष मन के फुरने अफुरने से प्रथम तू चैतन्य स्वतः सिद्ध है. అయితే అది వాస్తవం అని ఎలా చెప్పారో చెప్పండి.
నేనిప్పుడు బద్ధుణ్ణి అనే ఆలోచన ఎవరికి వచ్చింది? నీకేనా? నీకు మనస్సు లేకపోతే వస్తుంది ఆలోచన. ఇప్పుడు నాకు హాయిగా ఉంది, నాకు ఏ బంధం లేదు, నిర్బంధం లేదు అనేటువంటి భావం కూడా నీ మనస్సుకే వచ్చింది. ఇది సమస్య అనుకుంటున్నది ఎవరు? మనస్సు. ఇది పరిష్కారం అని చూస్తున్నది ఎవరు? మనస్సు. సరేనా? ఈ రెండు భావాలు రాకముందు ఎవరున్నారు? అది గమనించమే. ఈ రెండో వికల్పాలండి. ఈ వికల్పాలు నీ మనస్సుకు రానంత వరకు ఒక పదార్థం ఉంది, అది ఎవరో కాదు, నేననే పదార్థం. నీవనేవాడు ఒకడు ఉంటే కదయ్యా ఇది సమస్య అంటున్నావు, లేదా ఒక ప్రయత్నం చేసి దాన్ని పరిహరించుకుంటున్నావు. కాబట్టి ప్రాబ్లం ఫీల్ అయ్యేది, సొల్యూషన్ ఫీల్ అయ్యేది ఒక ఫీలింగ్ సెంటర్ నీలో ఉన్నది, అది నీవు గావు. నీవెందుకు గావు? అవి లేకముందు కూడా నువ్వు ఉన్నావు గనుక. ఏ రూపంగా ఉన్నావు? శుద్ధ చైతన్య రూపంగా ఉన్నావట. అదే చూస్తున్నాడు. ప్రథం ఇవి ఏర్పడక ముందే నీవు చైతన్య స్వతసిద్ధ, నీ పాటికినే ఉన్నావు. నువ్వు ఒకదాని మీద ఆధారపడి లేవు. ఒకదాని మీద ఆధారపడి ఉండేదేదో అది ఆభాస. ఇంకో రకంగా చెబుతున్నాం, దేని మీద ఆధారపడకుండా తన మీద తానే ఆధారపడి ఉండేది వాస్తవం. రజ్జు సర్పానికి అన్వయించి చెప్పండి. చెప్పు, మరి ఎవరికి కూర్చుంటావు? రజ్జు సర్పానికి అన్వయించి చెప్పు. సర్పము తన పాటికి తానున్నదా? అక్కడ రజ్జువు మీద ఆధారపడి ఉంది. రజ్జు అక్కడ లేదనుకో, ఎంత చీకట్లో చూసినా నీకు సర్పం కనపడదు. అసలు తాడే అక్కడ లేకపోతే నీకు పామెలా కనపడదు? నువ్వు తాడును చూచావా చూడలేదా అది వేరే విషయం. తాడక్కడ ఉండాలి, అదే అధిష్టానం, అదే ఆధారం. దాని మీద ఆధారపడి కదా నీకు పాము కనిపించింది. కనుక మరొక దాని మీద ఆధారపడి కనిపించేది ఆభాస. అర్థమైంది కదా? రజ్జువా నేను చూడలేదనుకో, చూడనంత మాత్రం దానికి నష్టం ఏమిటి? నీకు నష్టం, దానికే నష్టం లేదే. ఒక దీపం పెట్టి చూచావనుకో, అప్పుడు కొత్తగా వచ్చింది అక్కడికి. నువ్వు చూసినప్పుడు పాపం నిన్ను అనుగ్రహించడానికి వచ్చి ఇక్కడ కూర్చున్నదా? ఎవరి మీద ఆధారపడలేదు. అది నీ దృష్టి మీద కూడా ఆధారపడలేదు. అది తన మీద తన ఆధారపడేది. ఈ లాజిక్ చూశారా ఎంత అద్భుతంగా ఉంది? విచారణ చేస్తే గాని బయటపడవండి సత్యాలు. మధ్యమే బంధమోక్షాది మనకే ఫరణకా సాక్షి. ఈ బంధం మోక్షమే రెండింటి యొక్క స్ఫూర్తికి సాక్షిగా ఆ చైతన్యం ఉంది. इस प्रकार सर्व पदार्थ परस्पर भावाभाव रूप हैं. నువ్వు ప్రపంచంలో ఏది చూడు, ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. ఒకప్పుడు కనిపిస్తుంది, మరొకడు కనిపించదు. భావాభావ్, ప్రెజెన్స్ అండ్ యాబ్సెన్స్ రెండూ ఉంటాయి ప్రతిదానికి. తథా పరస్పర్ వ్యభిచారి హై. మొట్టమొదట చెప్పాడే కమలీవాల, మొదట 10-15 పేజీలలో విధి విరామం లేకుండా చెప్పాడు ఒక మాట. ఆ వ్యభిచారి అనే మాట మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే ఇది అది కాదు, అది ఇది కాదు, దీన్ని తప్పించేదున్నది, దాన్ని తప్పించేదున్నది అన్నప్పుడు వ్యభిచారం అంటారు. అది శాస్త్రీయమైన పరిభాష, టెర్మినాలజీ. చాలా అద్భుతమైన మాట అండి అది. ఇది భగవత్పాదులకు చాలా ఇష్టం. తూ చైతన్య సాక్షి ఆత్మ సర్వమే పూర్ణభీ హై. నీవా భావంలోనూ ఉన్నావు, అభావంలోనూ ఉన్నావు. ఎలాగో చెప్పండి, బాగా ఆలోచించాలండి. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఇప్పుడు ప్రెజెంట్, నా జ్ఞానం దాన్ని చూస్తున్నది. ఏమని చూస్తున్నది? ఇక్కడ ఒక మైక్ ఉంది అని చెబుతుంది. మైక్ తీసేయి. అప్పుడేమని చెబుతున్నది? మైకు లేదు అని చెబుతుంది. దీని ఉనికికి నా మాటే సాక్షి, దాని లేమికి నా మాటే సాక్షి. ఉండడం లేకపోవడం అక్కడ జరుగుతున్నవి. ఆ వికల్పాలు దానిలో ఉన్నాయి. బాగా పాయింట్. నాలో వికల్పానికి స్కోప్ లేదు, నిర్వికల్పం. నా జ్ఞానము ఎప్పుడూ ఉంటుంటుంది. దానికి ఏది గోచరిస్తే ఉందని చెబుతుంది, గోచరించకపోతే లేదని చెబుతుంది. కనుకనే నేను ఎప్పుడూ ఉంటానని చెప్పడం వల్ల ఆ నేననే భావం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, రేపు వస్తుందిలేండి ప్రశ్న ఏమిటంటే, నేను ఎప్పుడూ ఉంటానని నన్ను ఆశీర్వదించారు కదా, మరి చచ్చిపోతున్నానే, నేను కూడా లేకుండా పోతున్నానే, దానికి ఏం చెబుతారు జవాబు? ఇవే రాసి పెట్టుకోండి. ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మ లేకుండా ఎలా పోతుంది? తర్వాత జప దాన్ తప్ యజ్ఞాదికోं का फल. నువ్వు జపం చేయి, తపం చేయి,
యజ్ఞాదులు చేయి, దాన ధర్మాలు చేయి, నీవు ఎన్ని ధర్మ కార్యాలైనా చేయి, ఎన్ని సాధన మార్గాలైనా అవలంబించు. వాటి ఫలితం స్వర్గం కాదు, ఉత్తమ జన్మలు కాదు, అవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవి. శాశ్వతమైన ఫలితం ఒక్కటే, యహీ హై, ఇదేనటది. ఏమిటికి? అప్నే స్వరూప్కో జానే. నీ స్వరూపం ఎప్పటికైనా గుర్తించటమే ఈ మొత్తం నీ కర్మకలాపానికి అంతటికి గమ్యం, ఫలితం. అది సాక్షాత్తుగా గుర్తిస్తే జ్ఞానం. పరంపర అనగా ఇండైరెక్ట్ గా ఎప్పటికో ఒకప్పటికి క్రమంగా గుర్తిస్తే కర్మ, యోగం, మంత్రం, తంత్రం, ఉపాసన, జపం, తపం, ఇవి విచారా అన్నీ కలుపుకుంటున్నాడు అద్వైతే. అద్వైతి ఏది ఖండించడు, అయితే వాటి స్థానం చూపిస్తాడు. నువ్వు భక్తి అని చెప్పు, గిక్తి అని చెప్పు, అది డైరెక్ట్ గా నీకు మోక్షం ఇవ్వవు. ఇండైరెక్ట్ అంటే జ్ఞానానికి కావలసినటువంటి శిక్షణ అంతా ఇచ్చి నీ మనస్సు శుద్ధమై, నీ మనస్సు ఏకాగ్రమై, నేను రెడీగా ఉన్నానని చెబితే అప్పుడు శ్రవణ, మనన, ధ్యాన. ఇప్పుడు మనమందరం ఒక రకంగా మాట్లాడితే తొందరపడి పీరు సాయిబు తురకవాళ్లల్లో కలిసిపోయాడు. వాడు సాయిబే, తొందరపడి కలిశాడంటే. అలాగే మనం కూడా తొందరపడి కూర్చొని ఉన్నాం ఈ సత్సంగాలు. కారణం మనం ఎన్నాళ్లు విన్నా కూడా బుర్రకెక్కటం లేదనే కంప్లైంట్. ఇంకేదైనా విషయమైతే కొన్ని సంవత్సరాలు చెప్పుకుంటే మనసుకు రాదా అండి? లౌకిక విషయాలు ఏవి రావు చెప్పు. మరి ఎందుకు ఇది రావటం లేదు? ఎందుకనంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులంగా మనం ఇండైరెక్ట్ గా డిపార్ట్మెంటల్ ప్రమోషన్లో గుమాస్తాగిరి నుంచి పైకి రావాలి. అదే జపం, తపం, దానం, ధర్మం అన్నారనంటే శుద్ధి లేదు మనస్సుకు, ఏకాగ్రత లేదు మనస్సుకు. శుద్ధి, ఏకాగ్రత రెండేనండే మనస్సుకు ట్రైనింగ్ ఇచ్చేవి. దేన్నే చేస్తే ఏమని చెప్పాలి? ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మైండ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్. ప్యూరిఫికేషన్, కాన్సన్ట్రేషన్ లేకపోతే యూనిఫికేషన్ అనేది జరగదు. అండర్ హిల్ అని ఒక ఆవిడ, ఫ్రెంచ్ లేడీ అనుకో, ఇంగ్లీష్ లేడీయో, మిస్టిసిజం అని ఇంతలో పుస్తకం, అదే పనిగా తెప్పించా అమెరికా నుంచి నేను. మిస్టిసిజం ఒక 800 పేజీలు ఉంటాయి. భర్తృహరి సుభాషితాలు కూడా ఉన్నాయి దానిలో. వరల్డ్ లిటరేచర్ అంతా గాలించి పారేసి ఎక్కడెక్కడ అపరోక్ష అనుభవానికి దోహదం చేసే వాక్యాలున్నాయో అవన్నీ పట్టుకొచ్చు. బాగా రాసిందనుకోండి, మిస్టిసిజం ఊరిగా అపరోక్షానుభవం అనే అర్థం దానికి. దానిలో ఇదే మాట అన్నది. 3 ఉన్నాయండి, ఇంకా ఎక్కువ లేవు. ఒకటి ది పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్, ముందు శుద్ధి మార్గం. ముందు చిత్తశుద్ధి లేకపోతే ఏది అనుభవానికి రాదండి, అవట్టే మాట అంటే. 2 ది పాత్ ఆఫ్ ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే జ్ఞానోదయం అవ్వాలి. ఆ తర్వాత ది పాత్ ఆఫ్ యూనిఫికేషన్ అంటే ఐక్యమైపోవాలి. ఈ వ్యష్టి సమష్టితో ఏకమైపోవాలి. అది ఆఖరి మాట, ఇంకేం మాట్లాడకండి. అప్పుడే స్వరూప్కో జానే, నీ స్వరూప జ్ఞానమే నీకెప్పటికైనా ధ్యేయం. కర్మ శరీర మనాది సంఘాతకర్త హై. ఈ కర్మ చేస్తున్నది ఎవరు? నువ్వు కావు, నీ శరీరము, మనస్సు ఇవి చేస్తున్నాయి. మాన్ ఆపులేతా హై, దానికి కలిగే ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు అనవసరంగా. జిస్సే ఫల్ తిన్ కర్మో కా అనేక దేహో మే సుఖ దుఃఖ భోగుతా హై. ఆ ఫలితమే ఇన్ని జన్మలెత్తి నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఒకరు చేస్తే ఇంకోరు అనుభవిస్తున్నారు. చూచారా, చేస్తున్నది నీ ఉపాధులు, అనుభవిస్తున్నది నీవు అనుకుంటున్నావు. ఎంచేతనంటే అనుభవం అనేది పొందాలి అంటే జ్ఞానం ఉండి తీరాలి, అది షరతు. జ్ఞానం లేకపోతే అనుభవం లేదండి. మరి ఇంద్రియాలకు జ్ఞానమేది? శరీరానికి జ్ఞానమేది? అవయవాలకు జ్ఞానమేది? జ్ఞానం లేకుండా పనులు చేస్తున్నాయి అవి. పనులు చేయకుండా దాని ఫలితం అనుభవిస్తున్నావు నీవు. ఎంత కర్మ! ఇదే కర్మ అంటే. సుఖ దుఃఖ భోగుతాయి. ఎన్ని జన్మలెత్తినా సుఖ దుఃఖ అనుభవం నీకు తప్పటం లేదు. कर्मों से आया हूं, न मैं इस शरीर विषय कर्मों से आया हूं.
నేను కర్మల వల్ల వచ్చి కూర్చోలేదు ఈ శరీరంలో. క్యోంకి మై వ్యాపక్, నాకు కర్మకేమి సంబంధం? కర్మలు వచ్చిందని మెడబట్టి చూసుకుంటూ వచ్చి శరీరంలో భరేశాయా? ఎంత అన్యాయం! నేను వాటికి కనపడుతున్నాను అసలు? నేను అశరీరం, నేను నిరాకారం. నిరాకారానికి మెడ ఏమున్నది? ఆ మెడ మీద చెయ్యి వేయడం ఏమున్నది? దాన్ని తోసుకురావడం ఏముంటున్నది? ఆకాశాన్ని తోసుకుంటూ పో, అమెరికా వరకు ఆకాశాన్ని మెడబట్టి తోయి, నీ మెడబట్టి తోస్తుంది అది. పనికి మాలినవాడా, నన్ను తోస్తావేమిరా? నేను నిరాకారం. నేను ఇప్పుడు అమెరికాలో లేకుండా పోయానా? నువ్వు లేవు అమెరికాలో. నా మెడ మీద చెయ్యేశావంటే నీ మెడ మీదనే నువ్వు చెయ్యేసుకొని పోతున్నావు అని అనదాండి ఆకాశం. ఎంత గొప్ప భావం ఇది! చిదాకాశాన్ని మెడబట్టి చూస్తావా శరీరంలోకి? ఈ శరీరంలో భయపడుడో అని ఎవడు చెప్పాడు? ఒక ఘటంలోకి ఆకాశం తోసుకుంటూ వచ్చిందా తను తాను? ఎవరైనా దోశారా? అనుకుంటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో అండి ఇది. నమాయిస్ శరీర్ విశ్వ कर्मों से आया हूं क्योंकि मैं व्यापक आत्मा शरीर की उत्पत्ति से प्रथम स्थित हो. శరీరం ఏర్పడక ముందే ఉన్నాను నేను అంటే ఇప్పుడు శరీరానికి ఆత్మకు సంబంధం లేదనేది ఒక క్షణంలో తెలిసిపోతున్నది. ఇప్పుడు ఘటానికి ఆకాశానికి సంబంధం లేనట్టే అయినా ఘటంలో కనిపిస్తున్నట్టు శరీరానికి జ్ఞానానికి సంబంధం లేకుండా శరీరంలో జ్ఞానం కనిపిస్తున్నది. దీని మీద ఎంత హాయిగా ఉంది, దీని మీద మాట్లాడుకుంటే ఎంత బాగుంది. ఎంత మననం చేస్తే అంత మన సొమ్ము. ప్రథమ స్థితం జైసే ఘటకి ఉత్పత్తి సే ప్రథమ హీ ఆకాశ స్థితి హై. ఒక కుండ ఏర్పడక ముందు నుంచి అక్కడ ఖాళీ ఉందో, ఆ ఖాళీలో ఒక సారె, ఆ సారె మీద మట్టి, ఒక కుమ్మరి చెయ్యి, దాన్ని తిప్పటం, ఆ తర్వాత గుండ్రంగా ఒక ఆకారంతో, ఇదంతా ఆకాశంలో జరుగుతున్న క్రీడ. ఆ ఘటం ఏర్పడక ముందు నుంచి ఆకాశం ఉంది అక్కడ. పాపం అక్కడ అవకాశమే లేకపోతే వీడేం కుండను సృష్టిస్తాడండి కుమ్మరి. అలాగే చిదాకాశం మొదటి నుంచే ఉన్నది. అదే పరమాత్మ అనాది మధ్యలయుడు అని చెప్పడంలో ఉద్దేశం. ఏమిటనుకుంటున్నారు? మరి మనమేమిటి అద్దుగా మనమేమిటండి అనకు, అదే నీ భ్రాంతి. నేను ఈ ఘటంలోకి ఎలా వచ్చాను అని కదా నీ ఉద్దేశం. ఎవరు చెప్పారయ్యా వచ్చారని? ఆ మాటకొస్తే ఘటమే వచ్చిందయ్యా ఆకాశంలోకి. మరి ఘటంలోకి ఎందుకు వచ్చి కూర్చున్నా? అదేనయ్యా నీ భ్రమ. భ్రమ అనే మాటకు కొమ్ములు వచ్చాయా? ఇదే దాని అంతరార్థం. జైసే ఘటకి ఉత్పత్తి సే ప్రథమ హీ ఆకాశ స్థితి హై ఇస్ విచారకే నిశ్చయ సే. ఈ విచారణ వల్ల నిశ్చయం చేసుకుని శరీర రూప సంసార మే రహతా భీ పద్మవత్ పద్మ కమల్వత్ సంసార్ కి మలినతా రూప బంధన్ సే ముక్త రహతా హై. ఇది నువ్వు గుర్తిస్తే చాలు బయటపడతావు. అందుకే మాకు వేరే మార్గం లేదని చెప్పడం. యోగం గీగం జాంతానై కేవలము మరచిపోయిన సత్యాన్ని మనస్సుకు తెచ్చుకోవటమే అదే మార్గం. ప్రత్యభిజ్ఞ అంటారు భాషలో. సరే, యో నారాయణాది నామోకో జప్తే హై. కొంతమంది ఉన్నారు మహానుభావులు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటుంటారు. జప్ కర్తే హై, వే అంతఃకరణకి శుద్ధి కో పాతే హై. మేము కాదనటం లేదు, మేము దేన్ని ఖండించం. జపం చేయండి, అయితే దాని ఫలితం కొంతవరకే. అదేమిటంటే నీ అంతఃకరణానికి శుద్ధి ఇస్తుంది. అది ఆ మంత్రం జపిస్తూ ఉంటే దాని మీదనే మనస్సు ఉంటుంటుంది. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించకుండా ఒక మంచి ఆలోచన చేస్తుంది, కాదనలే. పరంతో అత్యాశపడకండి, అంతవరకే ఆశపడండి. ఆత్మసుఖసే అప్రాప్త హోతే హై. ఆత్మ అంటే ఏమిటో వాడికి సాసేది. ఇంకా మీకేమైనా జిడ్డుంటే బాగా కడిగేసు. నామ సంకీర్తనం, నగర సంకీర్తనం చేస్తూ పోతుంటారు. వాళ్ళు మంచి పని చేస్తున్నారా చెడ్డ పని చేస్తున్నారా? మంచి ఎంతవరకో చెబుతున్నాడు ఆయన, శుద్ధి. కానీ అత్యాశ పడితే మేము ఒప్పుకోం. ఆత్మసుఖసే అప్రాప్తి, ఇది మాత్రం మీకు ప్రాప్తి లేదు. క్యోంకి ఎందుకని అడుగుతారేమో, చెబుతాం, దానిలో రీజన్ చెబుతాం. मुझ नारायण विषय और अपने विषय भेद समझते हैं. మీరు భేదం చూస్తున్నారా లేదా ఓ భక్తులారా? నేను దాసుణ్ణి, వాడు నాకు స్వామి. నేను సర్వెంట్, వాడు మాస్టర్ అనేటువంటి తేడా చూచి మీరు జపం చేస్తున్నారా?
తేడా లేకుండా చేస్తున్నారా? మాట్లాడకండి. आपने आत्मा को मेरा रूप और मुझ नारायण को अपना रूप जाने तो कर्मजाल संसार से मुक्त होवे कैसे मुक्त होवे. నిన్నే నారాయణ స్వరూపంగా, నారాయణునే నీ స్వరూపంగా ఎప్పుడు పరస్పరం ఏకం చేసి చూడగలవో అప్పుడు ముక్తి. ఆ నారాయణుని అక్కడ కూర్చోబెట్టి, నరుణ్ణి ఇక్కడ కూర్చోబెట్టి, నరుడు ఇక్కడ ఉన్నాడు, నారాయణుడు అక్కడ ఉన్నాడు. నీ ఉండేది ఆ కొండపై అనే ఒక పాఠం ఉండ, అంతే. నేనుండేది నేలపైన. ఎప్పటికి నువ్వు కొండ ఎక్కుతావు. जैसे घटाकाश को महाकाश रूप और महाकाश को घटाकाश रूपता నిస్సంగత బన్ శక్తి హై. ఘటాకాశం నేను మహాకాశం అనుకుంటే సరిపోతుంది గాని అది కూడా కాదట, మళ్ళీ మహాకాశం ఘటాకాశం అనుకోవాలట. అంటే ఇటు అటు, ఎడా పెడా, టు అండ్ ఫ్రో, అప్పుడు కంప్లీట్. ఇప్పుడు ఆ బస్సు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంది, అది హైదరాబాద్ డిపోది. మళ్ళీ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, అప్పుడు ఆ ప్రయాణం కంప్లీట్. వన్ వే కాకూడదండి, బోత్ వేస్, టు అండ్ ఫ్రో. దాని అర్థం చెప్పాగా. దాని వైపు వెళితే టు, అక్కడి నుంచి వస్తే ఫ్రో కాదు, అది ఫ్రమ్. ఎం ఎగిరిపోయింది లేండి అక్కడ. టు అండ్ ఫ్రోలో ఆ ఫ్రమ్ ఎఫ్ఆర్ఓ, ఆ ఎం ఎగిరిపోయింది. మంచిది. ऐसा भ्रम करता है कि गुरु शास्त्र ईश्वर मेरी मुक्ति करेगा तो होगी. ఇది కూడా ఒక భ్రమేనట చాలా మందికి. ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తే నాకు మోక్షం ఇస్తాడు, ఆ గురువు గారి ఆశీర్వాదం వల్ల నాకు మోక్షం లభిస్తుంది. నాన్సెన్స్. నిన్ననే చెప్పాను, కఠిన సత్యాలు ఇవి. మీరు ఎవరి మీద ఆధారపడ్డా వేవకూఫులే. నీ మీద నువ్వు ఆధారపడ్డప్పుడే నీకు ఏదైనా ఫలితం ఉంది. నీ మీద నువ్వు ఆధారపడాలంటే నీ ఆత్మస్వరూపం ఏమిటో నువ్వు గుర్తించు. నిత్యముక్త చైతన్య సాక్షి ఆత్మకి స్వప్నవత్ గురు శాస్త్ర ఈశ్వరాది సర్వ సంసార్ కల్పన హై. నేను ఇంకా కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడవలసి వస్తుంది, మీరు భరించలేరంటాడు కమ్లీవాలా. ఏమిటండి, ఏమిటా? గురువు ఎక్కడున్నాడు అసలు? నీ కల్పన. శాస్త్రం ఎక్కడుంది? ఉపనిషత్తులు లేవు, ఏమీ లేవు. పో. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? సర్వ ఈ మొత్తం సంసార్ కల్పన. మాయ నహి కల్పనతో కహా హై. నేను వాటి గురించి ఆలోచించకపోతే అవి ఎక్కడున్నాయి? అద్భుతం. ఒక్కటే రామబాణం ఇది, దీనికి తిరుగులేదు ఈ ప్రయోగానికి. ఆప్కో శరీర్ మాన్కే ఆప్ బంధన్ మే పడా హై. నేను శరీరమే శరీరమే అని అనుకుంటూ శరీరం అయిపోయావు, దానిలో పడ్డావు. ఔర్ భోగం కో హీ కీ చాహనా కర్తా హై. ఎప్పుడు శరీరంలో పడ్డావో అప్పుడు దానికి అన్యంగా కనపడేదంతా అనుభవించాలనేటువంటి ఆశ ఎక్కువైంది. అంటే అవిద్య, కామ. కామ అంటే కోరిక. ఎందుకు కోరిక? నీకు భిన్నంగా చూస్తేనే కోరిక. సర్వము నీ స్వరూపంగా చూస్తే కోరిక ఏమిటి? దేని మీద కోరిక? నీ మీద నీకేనా? నీ మీద నీకేనా కోరిక? అర్థం లేని మాట. ఏ నహీ జాంతాకి మాయి చైతన్య హి సర్వ జడ పదార్థో మే స్థితి హోతా హువా. చూసారా, వీడికి మాత్రం తెలియదట. నేను చైతన్యంగా ఉంటూ సర్వత్రా నేను వ్యాపించి సర్వకా భోక్తాహూ. ఎక్కడెక్కడ ఏ శరీరంలో ఏ ఫలితం ఎవరు అనుభవిస్తున్నా అది నేను అనుభవిస్తున్నానని నీ మీదికి ఆవాహన చేసుకుని, తథా సర్వకా కర్తాహూ. ఎక్కడెక్కడ ఏ ఉపాధి ఏ చలనం చెందుతున్నా ఆ చలిస్తున్నది నేనేననుకుంటూ. చూచారా, ఇదట సర్వాత్మభావం. సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. సర్వక్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనేనని తెలుసుకోవా అర్జున అని అంటుంటే అంత గొప్ప అనుభూతి అది. అది ఎప్పుడు నోచుకోవాలి మనం? ఈ జన్మకు నోచుకోకపోయినా నేను ఒక్కటే చెబుతా వినండి, ఇది ఫలించినా ఫలించకపోయినా ఈ దృష్టితో చచ్చిపోవాలి మనం అంతా. అక్కటే మాట. చావు తప్పదు, అది నువ్వు తప్పించుకోలేవు. ఎంత కోటీశ్వరుడైనా చావాల్సిందే, ఎంత పీఠాధిపతి అయినా చావాల్సి. కానీ చావడం దేవుడెరుగు. ఆ చచ్చే క్షణం వరకు ఒక అభ్యాసం చేస్తుండాలి అందరం. అది నిధిధ్యాసన. అప్పటికి శ్రవణం మననం అంతా తోసలవారే. ఇంకా పుస్తకాలు చదవడాలు, ప్రవచనాలు, శ్రవణాలు నాన్ సెన్స్ తీసిపారే. కూర్చో, అందులో అదే నిష్ఠ, అదే నిష్ఠ.
కమ్ వాట్ మే, రోగం వచ్చిపోతుందో, లేకపోతే గుండెకి చూస్తామో, హెమరేజ్ వస్తుందో, ఏం అడక్కు, దానికి అప్పచెప్పేసేయి, ప్రారంధానికి నువ్వు ఎలా తీసుకోపోతే అలాగ వచ్చేస్తాను. నేను రాను, నాది వస్తుంది, తీసుకోపో. దాంతోపాటు నేను రావడం కాదు, ఉంటుంటా. నువ్వు ఏవే పనులు చేస్తుంటే అవన్నీ నేను గమనిస్తుంటా. ఆ గమనించే తెలివి మాత్రం నేను పోగొట్టుకోను. నువ్వు దాన్ని కూడా లాగేద్దామని చూస్తున్నావు, తెలుసు నాకు ఓ మృత్యువా. తన సుజాతి అని చెప్పేటప్పుడు చెప్పాలి. నీవు దాన్ని కూడా లాగేద్దామని చూస్తున్నావు. ఆ లాగేసేది నా విశేష జ్ఞానం అని తెలుసుకో. విశేషాకార వృత్తులు, విశేషాకార వాసనలు నువ్వు మహా అయితే. ఈ మొత్తాన్ని గమనిస్తున్న సామాన్యాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తి అది మాత్రం నేను ప్రాక్టీస్ చేస్తున్నా. తెలుసా నీకు? నీవు గానకుండా నేను దొంగలాగా నా ప్రాక్టీస్ నేను చేస్తున్నా. నువ్వు దొంగలాగా పొంచున్నావు నన్ను తీసుకోపోవడానికి. నువ్వు ఒక దొంగవైతే నేను నిన్ను మించిన దొంగ. ఇద్దరము దొంగలమే. నువ్వు నన్నేం చేయలేవు. నీ దొంగతనం నాకు తెలుసు. దొంగను పట్టుకోవడానికి దొంగే కావాలి. అలాగా దొంగ ప్రపంచాకార వృత్తులైతే దాన్ని పట్టుకునే దొంగ బ్రహ్మాకార వృత్తి. ఈ రెండు వృత్తులే. ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నా ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందంటే, ఇది మన స్వవిషయం అండి. అందుకండి మనకెంత ఇంటరెస్టో. మీరింక ఏ విషయం మాట్లాడండి విసుగ్గా ఉంటుంది. ఈ ఒక్కటే మాత్రం అద్భుతం. దీని వాల్యూ దీనిలోనే మనం గుర్తించవచ్చు. ఇది ఎంత విలువైనదో మనకు కలిగే అనుభూతిని బట్టే మనం చెప్పవచ్చు. వేరే ఎవరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లా. ఆయిసా నకరేకి, ఇలాగా మాత్రం ఎప్పుడూ చెయ్యకండి దయ ఉంచి. కభీ ఆప్కో జీవ్ బంధ మోక్షవాన్ మాన్కే ఏ చింతా కరే. నీవు జీవుడవని, నీకు బంధమోక్షాలున్నాయని ఇలాంటి ఆలోచనలతో హం భజన్ ఈశ్వర్ కరేంగే, ఎప్పటికైనా ఈశ్వరుడు అనుగ్రహించి బంధంలో నుంచి నన్ను బయటపడేస్తే నేను ముక్తుణ్ణవుతాను అని ఈ ఆలోచన పెట్టుకొని తో బంధన్ సే ఛూటేంగే, బంధంలోంచి బయటపడతాం. ఇలాంటి ఆలోచనలు ఎప్పటికీ చేయకండి. ఎవడో ఈశ్వరుడున్నాడు, థర్డ్ పర్సన్, నేను ఫస్ట్ పర్సన్, వాడొచ్చి నన్ను కాపాడుతాడు. ఎందుకనంటే నేను చాలా చిన్నవాణ్ణి కదా, నా జ్ఞానం కూడా చాలా చిన్నది కదా, మరి అది సమష్టి జ్ఞాన స్వరూపం అని అటువైపు చూస్తూ ఊపర్వాలా అంటూ నేను నీచేవాలా అనుకుంటూ కాలక్షేపం మాత్రం చెయ్యకండి. కభీ ఆప్కో సర్వ కర్మోं से तथा बंध मोक्षादि सांसारिक धर्मों से मुक्त मानना ये कैसे है. వీటన్నింటిలో నుంచి నేను బయటపడ్డాను అనుకోవడం ఎలాగా అని నువ్వు ఆలోచించకు. జైసే కోయి నదీ పార్ హువా చాహే ఔర్ దో నౌకా పర్ పగ్ రాఖే. నేను ఎప్పుడు చూస్తుంటానా, ఇప్పుడు ఆయన చేతనే చెప్పిస్తున్నా. నది దాటిపోవాలనుకున్నాడు ఒకడు. అక్కడ ఎన్నున్నాయంటే నౌకలు 2 ఉన్నాయి. వాడొచ్చాడు, వీడొచ్చాడు. అయ్యా రండి మేము తీసుకెళ్తామన్నాడు. మేము వాళ్ళని ఇద్దరినీ తృప్తిపరచడానికి వీడు ఒక కాలు ఒక నావలో, ఇంకో కాలు ఇంకో నావలో పెట్టి పదండి అన్నాడు. వస్తారు సార్, మీరు ఎక్కితే ఆ నావైనా ఎక్కండి, లేకపోతే ఇదైనా ఎక్కండి. కూలి డబ్బుల కోసం ఏడవటం లేదు, మీ ప్రాణాలు పోతాయని మా బాధ. వాడి నావలోనే ఎక్కండి. రిక్షా వాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు, సార్ రండి అంటుంటారు. ఏ రిక్షా ఎక్కాలని మనం ఇటువంటి ఆలోచిస్తుంటాం. చెరొక రిక్షాలో కాలు పెట్టి వెళ్ళిపోతామా? ఎవరినో ఒకరిని డిస్ప్లీస్ చేయాల్సిందే, ఎవరినో ఒకరిని ప్లీజ్ చేయాలి. అలాగే ప్రపంచాన్నైనా డిస్ప్లీస్ చేయి, ఆత్మనైనా ప్లీజ్ చేయి. ఏదైతే మంచిది చెప్పండి. ఇదొక ప్రశ్న. ప్రపంచాన్నే మనం ఆశ్రయించి ఆత్మను వదిలేస్తే బాగుంటుందా? ఏదో ఒకటి వదిలేయాలిగా. అది వదిలేద్దాం. అది వదిలేస్తే ఏం ప్రమాదం? ఏమిటా? ప్రపంచం విశేషం, అది సామాన్యం. విశేషాన్ని పట్టుకుంటే ప్రమాదం ఏమిటో తెలుసా? ఇంకొక విశేషాన్ని చూపదది. ఒక విశేషమే కనిపిస్తుంటుంది, ఇంకో విశేషం కనపడదు. 2 విశేషాలు ఎన్నైనా సామాన్యాన్ని వ్యాపించలేవు. సామాన్యంతో టచ్ పోయింది. 2 ప్రమాదాలు, 2 నష్టాలు. అదే సామాన్యాన్ని పట్టుకుంటే అదేంటంటారా? అన్ని విశేషాలు సామాన్యంలో కలిసి వస్తాయి కాబట్టి, అన్నింటినీ వ్యాపించున్నది కాబట్టి అది నీకు భయం లేదు.
కాబట్టి ఎప్పటికైనా అనాత్మానుభవం కాదు నువ్వు కోరవలసినది, ఆత్మానుభవమే అన్నారు. ఇదో 2 పడవల్లో కాళ్ళు పెట్టుండవద్దంటే 2 కల్ట్స్ పట్టుకోకండి, 2 మిషన్స్ పట్టుకోకండి, ఒక దానిలో అమ్ముడు పోకండి. మీకు అన్నిటికంటే మీ సంసార తారకమైన విద్య ఏది? అది మిషన్ కాదు, అది కల్ట్ కాదు. మీరు శ్రవణం చేయండి, దాని అడ్రస్ తెలుసుకోండి, మననం చేసే సందేహాలు పోగొట్టుకోండి. సందేహాలు పూర్తిగా మీకు తొలగించేది అద్వైత విజ్ఞానం తప్ప ఈ భూప్రపంచంలో ఇంకేదీ లేదు. మీరు ఏది పట్టుకోండి, నేను అడుగుతాను, మిమ్మల్ని ప్రశ్నిస్తా, ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేరు. మీరు ఏ గురువు ద్వారా ఏ బోధ విన్నా ఫైనల్ ఎగ్జామినేషన్లో దెబ్బతింటారు. ఫైనల్ గా నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తా, నేను కొన్ని క్వశ్చన్స్, సర్చింగ్ క్వశ్చన్స్ వేస్తా. నీవు 1000 ప్రశ్నలయ్యి జవాబు చెప్పేది వాక్యాద్వైతమే. అది ధైర్యం అద్వైతం. అది మీకు నిదానంగా తెలుస్తుంది ఈ విషయం. మన ప్రశ్నోత్తరాలలో తేలిపోతుంది. అందుకే నేను అంత నిర్మోహమాటంగా, అంత మీకు కష్టమైనా కూడా నేను ఎందుకంత కచ్చగా మాట్లాడేది అర్థమైందా? సత్యాగ్రహం అని చెబుతుంటాగా, చాహే ఆర్ దో నౌకాపర్ ఆయన చెబుతున్నాడు. 2 పడవల్లో పగ్ రాఖే, పగ్ అంటే పదం, కాలు పెట్టి తోవ డూబేగాహి, మునిగిపోతావు, నీ దుంప తెగ ఆ ఏట్లో కొట్టుకోపోతావురా. అందుకనే ఒక బాబాను పట్టుకొని మీరు చెప్పేది కూడా. ఒక డాక్టర్ అండి, పెద్ద కార్డియాలజిస్ట్, అమెరికాలో చాలా మంచివాడే, వచ్చాడు, దర్శనం చేసుకుంటానన్నాడు, చేసుకున్నాడు. పుస్తకాలకు, పబ్లికేషన్స్కు మీకు ఏం కావాలని అడిగాడు, ఎంత అంటే ఎంత ఇస్తాడు, అంతా బాగానే ఉంది. చెప్పుకోవాలి కదా మంచి చెడ్డ. కానీ ఎంత అమాయకుడంటే, ఇంత పెద్ద డాక్టరు. నాకు అది ఆశ్చర్యం, నా అనుభవంలోనే ఏమిటిరా ఇది అంటే అప్పటికి అద్వైతం అనేది ఎంత అపురూపమో నాకు అర్థమవుతున్నది. ఇవి చూస్తున్నా, వింటున్నా దాని మీద వాల్యూ పెరిగిపోతున్నది. వేలంపాటలో 1000, 2000, 3000, 10,000 అంటుంటాడు చూడండి, అలాగా అద్వైతం విలువ ఎంతెంతో పెరుగుతుంటుంది ఈ వేలంపాటలో. అంతా విని ఇది మా బాబాగారు చెప్పారండి అన్న. నోరు మొయ్యి అన్న, నువ్వెంత వాడవైనా సరే, ఐ డోంట్ కేర్ ఫర్ యూ. ఏం మాట్లాడావు నువ్వు? ఎవడు చెప్పాడు? ఏం విన్నావు నువ్వు? ఏం విన్నావు? మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను ప్లీజ్ చేయాలనే? అసలు నీకు ఒక స్టాండ్ ఉందా? నీ వృత్తిలో అయితే నువ్వు డెసిషన్ తీసుకుంటావు. చూడండి ఆ చమత్కారం చూడండి. తన వృత్తిలో తను ఎవరిని కన్సల్ట్ ఇదంతే అని డయాగ్నైజేషన్ నువ్వు ఆపరేట్ చేస్తున్నావు. ఇక్కడ ఎందుకు డయాగ్నైజ్ చేయమని అడిగా. నవ్వాడు పాపం. నిజమేనండి, మీరు చెప్పింది కరెక్టే. ఏమిటోనండి ఒక వీక్నెస్ అని ఒప్పుకున్నాడు. ఏదో మొదటి నుంచి అదే కొంప తీస్తున్నది మిమ్మల్ని నన్ను. ఆ వాసనలు పోందే మనం బాగుపడమండి. ఒక్కటే మాటండి, నాకు కొన్ని లక్షలు ఇవ్వండి, కోట్లు ఇవ్వండి, దోషాల బారేస్తా. నాకు సత్యం దగ్గర ఇంకా ఏది విలువ లేదు. నీకు ధైర్యం ఉందా మరి? మనుషులతో మొహమాటం నీకు, ఒక సంస్థతో మొహమాటం నీకు. ఒకడు మనకు ఎంతో సహాయపడ్డాడే అని వాణ్ణి కాదనలేవు, వాడితో మొహమాట. ఈ వెధవ మొహమాటాలు బ్రహ్మాండమైన వాసనలుగా మారిపోయి మనకసలు ఆ సత్యం వైపు ప్రయాణం సస్య చేయనియవు. ఆ మార్గమే మూసేస్తుంది అంతే. నేను ఎందుకు ఇంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నానంటే మీకు ఆ ఏదైనా జిడ్డుంటే పోగొట్టుకుంటారని. అంత తప్ప మరేం లేదు. నా మాట విలువ మీకు ఇప్పుడే తెలియదు, కొన్ని ఏళ్ల తర్వాత తెలుస్తుంది. నాకు తెలుసు. అప్పుడు ఆయన అన్నాడండి, ఓరి ఇదే విషయం, అంతకంతకు మీరు సాధన మార్గంలో ప్రయత్నం చేస్తుంటేనే గాని మీకు ఆ విషయం తెలియదంటే అడ్డుపడతాయండి ఈ ఆలోచనలు, ఈ వాసనలు. ఇవి नौका पर पग रखे तो वो डूबेगा ही, मुनिगिपोताవు. इसी से पुण्य पापादिकों के भ्रम से बंधन में पड़ा है, वास्तव से नहीं. పుణ్యం చేసుకున్నా పాపం చేసుకున్నా అది కూడా భ్రమే. ఆ భ్రమే ప్రమయి, అదే నిజమై నీ పాలిటికి
నీకు స్వర్గాన్ని నరకాన్ని చూపి మళ్లీ జన్మలిచ్చి ఇదంతా స్వప్నమే. అద్వైతం ఎలా సమర్థిస్తుంది అని మీరు అడగవచ్చు నన్ను. ఏమంటే స్వర్గం నరకం ఉన్నాయా? చచ్చిన తర్వాత అక్కడికి వెళతామా? మళ్లీ జన్మలున్నాయా అని కదా మీ ప్రశ్న. ఉన్నాయని చెబుతున్నారు. ఎక్కడి నుంచి? ఉపనిషత్తుల దగ్గర నుంచి. చూచారా? అద్వైతం బోధించింది ఉపనిషత్తు, ద్వైతం చెబుతున్నది ఉపనిషత్తే. ఎలాగా చెప్పమంటారా? మీకు అభిమానము, దేహాత్మాభిమానం ఉన్నంత వరకు అన్నీ ఉన్నాయి. ఉన్నాయంటే యథార్థంగా ఉన్నాయని అనుకోకండి. మళ్ళీ మీరు దీపం పెట్టి చూడనంత వరకు సర్పముంది అంటే మీకేమైనా అనుమానం? అప్పుడు దీపం పెట్టి చూసిన మరుక్షణం లేదు, అప్పుడున్నది రజ్జువు. ఇప్పుడు మీకేది కావాలో చెప్పండి. దీపం పెట్టకుండా చీకట్లో తవుళ్లాడుతూ అసలు సర్పం సర్పం అనుకుంటూ కాలక్షేపం చేయడమా? ఆ చీకట్లో తవుళ్లాడమే స్వర్గానికి వెళ్లడం, నరకానికి వెళ్లడం, జన్మలెత్తటం, జన్మాంతరాలలో ఉండే సుఖ దుఃఖాలు అనుభవించడం, ఇదంతా చీకట్లో చేసే ప్రయాణం. అంధంతమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే దంద్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనేవ నీయమానా యథాంధా. కఠోపనిషత్తు. చీకట్లో తిరుగుతున్నారు మీరంతా. భగవత్పాదులైతే ఈశావాస్యానికి భాష్యం రాస్తూ ఆ స్వర్గం కూడా నరకమేనన్నాడు. అదేమిటి అంటే అది గాఢాంధకారమే. అయ్యో, గాఢాంధకారం ఏమిటండి? అజ్ఞానమే కదండి అంధకారం అంటే. నీకు ఆత్మజ్ఞానం లేకుండానేగా అటు స్వర్గానికి వెళ్ళినా ఇటు నరకానికి వెళ్ళినా ఏమి సుఖం అన్నాడు ఆయన. ఇక్షు విషయ ఒక్కటే చెబుతున్నాను వినండి. భ్రంశేహి అనేక శరీరోమే అభిమాన్ పూర్వక సుఖ దుఃఖపాత. ఇదేంటి బంగారం లాంటి మాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, లోకాంతరాలకు జన్మాంతరాలకు ఎక్కడికి వెళ్ళినా భ్రమ అనేది నిన్ను విడిచిపెట్టడం లేదు. భ్రమసేహి అనేక శరీరోమే, ఎన్ని శరీరాలు ఎత్తినా అభిమానపూర్వక సుఖ దుఃఖపాత. అభిమానం లేకుండా, ఇది సుఖమనే అభిమానం, దుఃఖమనే అభిమానం లేకుండా ఆ తేడా కనిపించిందా నీకు? ఆ అనుభవం ఏర్పడ్డదా? అయితే మరి అభిమానం ఎలా పోతుంది? ఎలాగా? వ్యాపకమైన తత్వాన్ని పట్టుకోవయ్యా. అభిమానం లేదు, గడిది గుడ్డు లేదు. ఇక్షు విషయ మధుర రస్, दूध విషయ घृत, पृथ्वी और जल विषय तथा तिनके कार्यों विषय అగ్ని వ్యాపక హై. ఆ మధుర పదార్థాలన్నింటిలో ఏది వ్యాపించినది? మాధుర్యం. ఆ ద్రవ పదార్థాల్లో ఏది వ్యాపించినది? ఆ ద్రవత్వం. जैसे पृथ्वी आप तेज वायु महाभूतों विषय तथा तिनके कार्यों विषय आकाश व्यापक है. పంచభూతాలు వాటి కార్యమైన ఈ ప్రపంచంలో ఏ విశేషం చూసినా దానిలో ఏమున్నదని చెబుతావు? ఆకాశం లేదా? ఆకాశం ఎంత వ్యాపకం అంటే లోపల వెలుపల కూడా అదే కనిపిస్తున్నది కదా. తాయిసే అలాగే తూ ఆకాశకే సమాన్, నువ్వు కూడా చిదాకాశమే మర్చిపోతున్నావు. నీ జ్ఞానం ద్రష్ట, నువ్వు ద్రష్ట, అన్నిటినీ చూస్తున్నావు. సర్వమే అన్నింటిలో నువ్వే ఉన్నావు తెలుసుకుంటే, గుర్తిస్తే. సత్ చిత్ ఆనంద రూప్సే వ్యాపక. నేనెప్పుడు వ్యాపించానండి? ఈ మైకులో వ్యాపించానండి. ఎస్, నేను సత్, అది సత్. నువ్వు చిత్, అది చిత్. సచ్చిద్ రూపంగా దానిలో లేవు నువ్వు. దానిలో ఉండేటువంటి అస్థిభాతి నీ అస్థిభాతి కాదు. రెండు అస్తులు, రెండు భాతులు ఉన్నాయా? ఎరా, టూ ఎగ్జిస్టెన్సెస్, టూ అవేర్నెస్సెస్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఒకటే ఉంటుంది, దానిలో 2, 3 ప్లూరల్ నంబర్ ఉండదు. क्योंकि जहां तू चैतन्य नहीं तहां किसी पदार्थ की स्फूर्ति नहीं. నువ్వు చైతన్యమే కాకపోతే ఏ పదార్థం నీకు స్ఫురిస్తుందో చెప్పు. అంటే అప్పటికే నీ చైతన్యం అక్కడ వ్యాపించబట్టే అది నీకు కనిపిస్తున్నది. చాలా గొప్ప భావం అంటే ఇది. నీ చైతన్యం దాంతో కాంటాక్ట్ అవ్వందే అది నీకు ఎలా స్ఫురిస్తుంది? కాంటాక్ట్ అన్నప్పుడు ఇది దాన్ని వ్యాపించాలి కదా. ఇదండి, ఇది మంచి విచారించవలసినటువంటి ప్రశ్న అండి ఇది. జో తూ హైతో సర్వభాన్ హోతే హై. నువ్వు ఉంటేనే అన్ని నీకు కనిపిస్తున్నాయి. నువ్వే లేకుండా ఎవరికి కనిపిస్తాయి? ఆప్కో శరీరాదికి మాన్నా హీ భ్రమసే హై. అయితే నువ్వేం చేస్తున్నావు? వ్యాపించలేకపోతున్నావు. ఎందుకు వ్యాపించలేకపోతున్నావు? నిన్నేదో వెనక్కు లాగుతున్నది. ఏదో వెనక్కు లాగుతున్నది? శరీరమే నేననేటువంటి అభిమానం నిన్ను వెనక్కు లాగుతున్నది. అందుకని శరీరం దాటి బయట అడుగు పెట్టలేకపోతున్నావు. శరీర రూపు జగత్ కైసా హై. ఆ భ్రమ నీకు లేకపోతే ఇంకా ఇది ఎక్కడున్నది?
ఆదిగోంగ సాక్షి ఆత్మ సర్వ జగత్ కా జీవన్ రూప్ హై. నే ఆత్మే ప్రపంచానికంతా లైఫ్, అది జీవనం, అదే. లేకపోతే అది మృతకళేబరం. क्योंकि असत जड़ दुख रूप इस शरीर सहित संसार को अपने स्वरूप से सत आनंद रूप करता है. ఈ అచేతనమైన దాన్ని చేతనంగా మారుస్తున్నది నీ స్వరూపమే. క్షణకాదిక్ పదార్థంకో గుడ్ మధుర్ కర్తా హై. ఆ శనగపిండికి మాధుర్యం దేనివల్ల వస్తున్నది? ఆ బెల్లం గలవడం వల్ల. ప్రతి అణువు మధురంగా మారిపోతుంది. అలాగే ఇదంతా శనగపిండిలాగా ఉంటుంటే దీనిలో మధురమైనటువంటి ఒక చక్కెరో బెల్లమో నీవే. నీ జ్ఞానం అనేటువంటి దానిలో ప్రవేశించి, నీ స్ఫురణ దానిలో ప్రవేశించి, ఇదమస్తి ఇదం భాతి, ఇది ఉంది, ఇది నాకు కనిపిస్తున్నది అని నీ జ్ఞానము, నీ అస్తిత్వము దానితో వియ్యమందుకోకపోతే, ఇది ధ్యానం. చెబుతుంటేనే వెంటనే ధ్యానంలో పడిపోవాలి మనస్సు. అపరోక్షం ఎట్లా అవుతుందండి? ఎప్పటికండి మనకు పరిష్కారం? ఊరిక వినిపోతే సరిపోతుందా? క్షణకాదిక పదార్థంకో ఆయన ఎంత భావన చేస్తున్నాడో చూడండి. గుడ్ గుడ్ అంటే బెల్లం. మధుర్ కర్తా హై. తైసే హి ఆత్మా కా బల్ నియంత్రత నిర్మలత సర్వ వస్తువు పర్ హై. అన్ని పదార్థాల మీద పోయి పడుతున్నది ప్రకాశం. सर्व ब्रह्मात्मा ही तो अपने सतचित आनंद साक्षी आत्मा से परमेश्वर को भिन्न मानना. అంత ఆత్మస్వరూపంగా ఒక పక్క కనిపిస్తుంటే నీకేం పోయే కాలం? ఆ పరమేశ్వరుడు నీకంటే అన్యమని. ఆవురు ఆప్కో దాస్ మాన్నా. నేను వాడికి సర్వెంటుని, నేను భక్తుడిని, వాడు భగవంతుడిని. అఖండకో ఖండన్ కర్తా హై. బుద్ధినదా నీకు? అఖండంగా ఉన్న పదార్థాన్ని ఖండాలు చేస్తావే. వీడొక భక్తుడు, వాడొక ఈశ్వరుడు, ఖండమైపోయాయి. నువ్వు భజన చేయడం తెల్లవార్లు. दूसरा सतचित आनंद रूप आत्मा से भिन्न परमात्मा को मानतो పరమాత్మ అసత్ జడ దుఃఖ రూప అనాత్మ సిద్ధ అవుతాయి. తెలుసా? నువ్వు ఆ పరమాత్మను నీకంటే భిన్నంగా చూచావంటే వాడి తాడు దిగుతుంది ముందు. వాడు జడ పదార్థం అయిపోతాడు. నువ్వేమో చేతన పదార్థం. భజన చేసేవాడు జ్ఞానంతో చేస్తున్నాడు. అక్కడ నువ్వు భజిస్తున్నటువంటిది విగ్రహం, అది జడమైపోయింది. పరమాత్మను విగ్రహంగా భావించేసేసావు. ఎందుకు? నీ ఫెసిలిటీ కోసం, నీ సౌకర్యం కోసం వాడి దుప్ప దించుతున్నావు. ఇక్కడ వచ్చి కూర్చో, అత్ర ఆగచ్చ మహాదేవ, ఇక్కడికి రావయ్యా ఓ వినాయక స్వామి, ఇదిగో ఈ పీఠ మీద కూర్చోవయ్యా. అప్పుడు అసలు వినాయకుడు రాడు అక్కడికి. అసలు వినాయకుడు సర్వవ్యాపకుడు, ఆయన శుద్ధ చైతన్య స్వరూపుడు. ఇక్కడికి వచ్చే వినాయకుడు నువ్వు అనుకున్న వినాయకుడు. నువ్వు ఒక నామరూపాత్మకంగా భావించే వినాయకుడు వచ్చి కూర్చున్నాడు. కొండ మీద కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా ఆ విగ్రహమే. ఈశ్వర్ అత్యంత కోపకరేగా, ఆయనకు మహాకోపం వస్తుంది. నన్నేమిట్రా చిన్నాభిన్నం చేస్తున్నాడు ఈ దుర్మార్గుడని. క్యోంకి అఖండ ఈశ్వర్ కో ఇస్నే అసత్ జడ దుఃఖ రూప అనాత్మా జానా హై. వాడిని అనాత్మగా భావిస్తున్నాడు, అందువల్ల వాడి కోపం అట. ఇస్సే ఇస్ జాన్నే జ్ఞాన్ సే ఇస్కా అనిష్ట హోగా. ఇలాంటి ఖండ జ్ఞానం వల్ల నీకెప్పటికైనా కీడు జరుగుతుందే గాని మేలు జరగదు, తెలుసుకో. క్యోంకి కోయి మన్ కర్ కిసీ కా బురా చింతన్. సరే మంచి. ఇస్ ప్రకార్ तेरा रूप ही जल तरंगवत है, अस्थि भाति प्रिय रूप. నీ రూపం అది. तुझ आत्मा विना और कुछ नहीं. నువ్వు తప్ప ఇంక ఏదీ లేదు. సమ్యక్ విచార్ దేఖ్. నువ్వు బాగా ఆలోచించి చూడు. ఆప్ని బుద్ధి సే ఔర్ ఇన్ విద్వానో సే పూఛ్. నీ బుద్ధితో ఆలోచించు. నీకు స్ఫురించకపోతే పెద్దలను అడిగి తెలుసుకో. దేఖ్ మై సత్ కహతా హూ. నేను నిజం చెబుతున్నా, ఖాళీ కమలేవాలాను. నేను నిరాడంబరంగా బతికే వ్యక్తిని. మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఇదే సత్యం. అసత్. ఇది సత్యమా అసత్యమా తేల్చుకోండి. హే రాజన్, వేదాంత సిద్ధాంతతో యహీ హై. వేదాంత సిద్ధాంతమేమో ఇదేనట. ఔర్ సర్వ విద్వానో కా అప్నే స్వరూప్ కే విషయ హీ అనుభవ హై. పెద్దలందరూ అనుభవానికి తెచ్చుకున్నది ఇదే అద్వైత సత్యం. ఆగే జో తేరీ ఇచ్ఛా హో సో కర్. తర్వాత నీకేది ఇష్టమైతే అది చెయ్యి. నువ్వు భక్తి మార్గంలో పడిపోదామనుకో పో, నేనేం కాదన్నా. యోగ మార్గమా కమాన్. ఎందుకంటే నీ బుద్ధి ఎక్కడికి ఆగిపోతే అదే నీకు సత్యం. నేను దాన్ని మించి సత్యం ఉన్నదనన్నా నువ్వు వినవు. నూతిలో కప్పవు నువ్వు. ఒక సముద్రం ఉందనంటే నమ్మవు. ఆ కప్ప నమ్ముతుంది, ఆ కూపస్థమండూకం. జైసే పంచభూతం కా కార్య ఘటపటాది సర్వ పంచభూత రూప హై. అద్వైతం అంటే తెలుసా నీకు? వ్యాపకత్వం అంటే తెలుసా? పంచభూతాలతో తయారైన ప్రతి పదార్థము పంచభూతాత్మకమేనా?
తాయిసే ఏ నామరూప ప్రపంచ అస్థి భాతి ప్రియరూప్ తూ హీ ఆత్మా హే. అలాగే ఈ ప్రపంచంలో ఏ విశేషాలు కనిపిస్తున్నా అవి అస్థిభాతి అని అంటున్నావుగా, ఉన్నది కనిపిస్తున్నదని అంటున్నావుగా, దాంతోనే నిండిపోయిందా?